సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ ఫైర్ అయ్యారు. గత నెలలో నిర్వహించిన భారత్ సమ్మిట్ కు 30 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారని, అసలు విషయం దాచిపెట్టారన్నారు. ఆ మీటింగ్ కోసం 200 కోట్లు ఖర్చు చేసినట్టు వివేకానంద గౌడ్ ఆరోపించారు. పేరు భారత్ సమ్మిట్, కానీ అది కాంగ్రెస్ మీటింగ్ అని విమర్శించారు. తమ అధినేత మన్ననలు పొందడానికి, తన సీటు కాపాడుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రజాధనాన్ని వాడుకున్నారని మండిపడ్డారు. బాధ్యత గల పదవిలో ఉండి ప్రజాధనాన్ని ఎలా దుర్వినియోగం చేస్తారని ప్రశ్నించారు. దీనికి సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ డిమాండ్ చేశారు. ఏ కింద నిధులు ఇచ్చినారు? ఒక పార్టీ ప్రోగ్రామ్ కి సుమారు 200 కోట్ల రూపాయలు దగ్గర ఖర్చు అయ్యింటే అని చెప్పి అంచనా వేస్తున్నాం. దానికి అంటే 200 కోట్ల రూపాయలని, ప్రజాధనాన్ని తన పార్టీ కార్యక్రమాలకి వాడుకుంటున్నాడు ముఖ్యమంత్రి. అంటే ఎప్పుడు నా ముఖ్యమంత్రి పదవి పోతుందో అని తమ అధినేతని యొక్క మన్ననలు పొందడానికి, తన సీటు కాపాడుకోవడానికి ప్రజాధనాన్ని ఈ రకంగా దుర్వినియోగం చేస్తున్నారు. ఎవరు అడగటోళ్ళు లేడనుకుంటున్నాడా రేవంత్ రెడ్డి గారు? ఎవరు నేను చూస్తలేదనుకుంటున్నారా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. దీనికి మీరు సమాధానం చెప్పాలి. మీ పార్టీ ప్రోగ్రామ్ కి ఇంత పెద్ద ఎత్తున డబ్బులు ఏ రకంగా ఖర్చు చేస్తున్నారు మీరు? మీకు ఎవరిచ్చిరి హక్కుని? మీరు బాధ్యత గల పదవిలో ఉండి మరి ఇలా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే కాకుండా మీ పార్టీ అవసరాలకి ఎలా వాడుతున్నారని చెప్పేసి మీరు తెలంగాణ సమాజం అంతా ప్రశ్నిస్తా ఉంది. దీనికి సమాధానం చెప్పాలి గవర్నమెంట్ అని చెప్పేసి నేను సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇదే కాదు, కంచే గచ్చిబౌలి భూములు తాకట్టు పెట్టి 10,000 కోట్ల రూపాయలు తీసుకోవడానికి 170 కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చి తెచ్చినామని చెప్పేసి అధికారికంగా కూడా జియో కాపీ రిలీజ్ చేయడం జరిగింది. కిక్ బ్యాక్స్ 170 క్రోర్స్, 170 కోట్ల రూపాయలని కిక్ బ్యాక్స్ కింద ఇచ్చేసి మరి ఆ రోజు 10,000 కోట్లు